తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మానందం గారిని ఇక్కడ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ పద్మశ్రీ బ్రహ్మానందం గారు ప్లీజ్. బ్రహ్మానందం గారు 1956లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తన వృత్తి జీవితాన్ని మొదట తెలుగు లెక్చరర్గా ప్రారంభించారు. 1985లో ప్రసారమైన పకపక కార్యక్రమం ద్వారా ఆయన తనదైన హాస్య శైలిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అదే సంవత్సరం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన శ్రీ తాతావతారం చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 1987లో విడుదలైన ఆహనా పెళ్లంట సినిమా ఆయనకు అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం కల్పించింది. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన మహానటుడు బ్రహ్మానందం గారు. ఆయన నటనలో నవరసాలు, రౌద్రం, కరుణ, హాస్యం, భయానకం, అద్భుతం, బీభత్సం, శాంతం, వీరత్వం, శృంగారం అద్భుతంగా ప్రతిఫలిస్తాయి. తెలుగు సినిమా ఉన్నంత కాలం, తెలుగు ప్రేక్షకుడు నవ్వుతున్నంత కాలం బ్రహ్మి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. చిరస్థాయిగా నిలిచిపోతుంది. మన ఫోన్లో రోజు వచ్చి మనల్ని పలకరిస్తుంది. పద్మశ్రీ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ బ్రహ్మానందం గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా అర్జున్ గారిని అలాగే శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ టీమ్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ హీరో నిరంజన్ అండ్ అలాగే ఐశ్వర్య గారు, అనూప్ గారు, అలాగే సత్యరాజ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక పక్కనేమో ఒక స్ట్రాంగ్ కామెడీని పండించినటువంటి మా బ్రహ్మానందం గారు, ఇంకొక పక్కన స్ట్రాంగ్ విలనిజం చూపించిన సత్యరాజ్ గారు, అలాగే సాయి మాధవపురావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైలాగ్ రైటర్స్ సాయి మాధవపురావు గారికి గౌతమిపుత్ర శాతకర్ణి కానివ్వండి, ఆర్ఆర్ఆర్ కానివ్వండి, ఆ మాటలన్నీ అంతే పదునుగా మన గుండెల్ని తాకాయి. మా సాయి మాధవపురావు గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ బ్రహ్మానందం గారికి ఫెలిసిటేషన్. బ్రహ్మానందం గారు సార్, ఇక్కడ ఎవరు యంగర్ అనే డిస్కషన్ జరుగుతోంది. ఇప్పుడే తెలిసినటువంటి విషయం, బ్రహ్మానందం గారు ఈజ్ ద యంగెస్ట్ అని. బ్రహ్మానందం గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ వద్దా సార్? ఓకే, వద్దు. యంగెస్ట్ పీపుల్కి సోఫాలు వద్దు, దయచేసి ఈ సోఫా తీసుకొని వెళ్ళి నువ్వు వెళ్ళి కూర్చో సార్. అదే సార్, అదే అమ్మ. ఓకే, ఫెలిసిటేషన్ టు బ్రహ్మానందం గారు. ఖాన్ దాదా అని పిలవండి, గచ్చి బోలి దివాకర్ అనండి, అరగుండం అనండి, జిలేబీ అనండి, క్యారెక్టర్ ఏదైనా సరే కడుపుబ్బ నవ్వించడం ఖాయం. ఇన్ని వందల వేల క్యారెక్టర్లు అసలు సినిమా చరిత్రలోనే ఏ నటుడికి దక్కనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. అండ్ ఆ అనుభూతికి మనందరం కూడా లోనయ్యాము. ఆయన క్యారెక్టర్లను ఆయన ఎంత ఆస్వాదించారో మనకు తెలియదు, కానీ మనందరం ఆయన క్యారెక్టర్ని ఆయన కన్నా రెట్టింపు ఆస్వాదించాము. సీతాపయనం టీం ఈరోజు పాజిటివిటీతో కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాము విత్ ఆ రియల్ హీరోస్ అండ్ అలాగే బ్రహ్మానందం గారు. ఇక బ్రహ్మానందం గారు అయితే మన జీవితంలో నీరసం తగ్గాలి అంటే ఆయన నవరసాలు ఉండాల్సిందే. సార్ బ్రహ్మానందం గారు మీ మాటలు మేము తర్వాత వినాలని అనుకుంటున్నాము, లేటర్. సో బ్రహ్మానందం గారిని ఒక గ్రూప్ పిక్చర్. ఐశ్వర్య టు ప్లీజ్ జాయిన్, నిరంజన్ టు ప్లీజ్ జాయిన్, అనూప్ గారు. అలాగే కాసర్ల శ్యామ్ గారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ లిరిక్ రైటర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్.
బలగం సినిమాతో నేషనల్ అవార్డుని అందుకున్నటువంటి లిరిక్ రైటర్ వారు కాసర్ల శ్యామ్ గారు, వారికి సాదర స్వాగతం. ఇందులో కూడా మంచి బసవన్న పాట ఉంది, మనం ఇవాళ కూడా విననున్నాము ఆ పాటని. Thank you so much. Requesting all our esteemed guests and also our hosts to please be seated. And సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ని ఇప్పుడు చూద్దాము. లెట్స్ హ్యావ్ ద లిరికల్ వీడియో ఫ్రమ్ సీతా పయనం ప్లీజ్. అనూప్ రూబెన్స్ గారి మెలోడియస్ మ్యూజిక్తో వచ్చినటువంటి ఒక పాట మనందరి కోసం. వన్ మోర్ పిక్చర్ ప్లీజ్. అలాగే బ్రహ్మానందం గారికి ఈ ఫెలిసిటేషన్లో భాగంగా కాంత్రీజా గారు ఒక స్పెషల్ గిఫ్ట్ని ఇక్కడ తీసుకొచ్చారు బ్రహ్మానందం గారికి. బ్యూటిఫుల్ పోర్ట్రేట్.